మంచితనం మారు పేరు, మానవత్వం మరో రూపం. మన రావిళ్ళ మురళి సారు. అధికార గర్వం లేదు, అహంకారం అసలే లేదు. విద్యార్థులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులను గౌరవించే, పశుపక్షాదులను ప్రేమించే దయార్ద్ర హృదయం గల ప్రధానోపాధ్యాయులు మన రావిళ్ళ మురళి గారు. ఎందరో విద్యార్థుల భవితకు పునాదులు వేసి జ్ఞాన దీపాలను వెలిగించిన ధన్యులు. మంచితనమునకు మారు పేరుగా నిలచిన అసమాన్యులు. శ్రీమతి కాంతమ్మ సబ్బరామయ్యల పుణ్యాల పంటగా జన్మించిన జ్ఞానదాతలు. విక్రమసింహపురిలో వికాసం చెంది అక్షరాభ్యాసంలో తొలి అడుగు రాఘవయ్య బడిలో ఉన్నత స్థానంలో నిలిచి ఆర్ఎస్ఆర్ఎం హై స్కూల్లో కేఎసి కళాశాలలో చేరి మరింత చదువు ముందుకు నడిచి సర్వోదయ కాలేజీలో చేరి సర్వోన్నతమైన స్థితికి ఎదిగి ఉది. తదనంతరం నెల్లూరు ఐఏఎస్ నందు బీడి చదివి జ్ఞానములో పూర్ణత్వమును సాధించి శోభిల్లారు. గృహస్థాశ్రమాన్ని స్వీకరించి సద్గుణాల రాశివాసి కలిగిన శ్రీమతి మారుతి గారిని చేపట్టి జీవితంలో సార్థక్యతను చేకూర్చారు. ఇద్దరు సంతానానికి రమ్యశ్రీ దివ్యశ్రీలకు జన్మనిచ్చి ఉన్నత స్థానంలో నిలిచారు. బరువు బాధ్యతలతో కూడిన జీవితంలో తొలి ఉపాధ్యాయులుగా బాలాయపల్లి మండలంలోని నిండలి ప్రాథమిక పాఠశాలలో తరువాత మినగల్లు మరికొంత ముందుకు వెళ్ళి ఇందుకూరుపేట మండలం కొరుటూరు పొగడ దొరువు కండ్రిగ కుడితి పాలెం కొత్తూరు నందు వివిధ పాఠశాలల్లో పనిచేశారు. అక్క నుండి స్కూల్ అసిస్టెంట్, మ్యాథ్స్ టీచర్గా ప్రమోషన్ మీద జయం. ఉన్నత పాఠశాల అక్కడ నుండి బదిలీ అయి నరసాపురం ఉన్నత పాఠశాల తదనంతరం పొదలకూరు మండలంలోని కనపర్తి అక్కడ నుండి గ్రేడ్ 2 హెచ్ఎం గనావూరు. మరుపూరు ఉన్నత పాఠశాలల్లో సేవలను అందించారు. మీ జీవితంలో అనేక బదిలీలు మజిలీలు పని చేసిన ప్రతి చోట ఆనంద గంధాల పూదోట అందరినీ కలుపుకుపోయే తత్వం మీది. చివరకు మిగలదు ఏది, తప్పించుకోలేనిది విధి. బాగుండాలి అందరి మది. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఆర్థికంగా ఆనందంగా బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఉద్యోగ విరమణ శుభాకాంక్షలతో